అను స్థలం కొని ఆ ఎక్స్టెన్షన్ కు స్థలం ఇవ్వటం జరిగింది. అట్లాగే మహానటైనటువంటి కాంచన గారు ఇచ్చినటువంటి స్థలంలో పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించటం జరిగింది. ఎక్కడ ఎప్పుడు ఏ గుడి నిర్మించినా భగవంతుడి గుడి అది దాతలు ఇచ్చినటువంటి స్థలంలోనే నిర్మించినారు. వెంకటేశ్వర స్వామి ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాలలో వందలాది కళ్యాణ మంటపాలను కట్టింది. కళ్యాణ మంటపాలకు కూడా స్థలాన్ని దాతలు ఇవ్వాలి. 40% టీటీడీ నిర్మించేటువంటి నిర్మాణానికి వాళ్ళు డిపాజిట్ కూడా చేయాలి. కానీ ఇక్కడేం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు? ఒకే ఒక్క గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామే స్థలం కొనుక్కొని నేను గుడి కట్టుకుంటాను అని చంద్రబాబు గారిని భంగపడి గుడి కట్టించినట్టుగా ఉంది. ఇంతకంటే ఘోరాతి ఘోరం, దారుణాతి దారుణం మరొకటి లేదు. అందుకే ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కటిగా బయటికి తీసి మా చేత పలికిస్తున్నాడు. ఈ రోజున నిన్న ఇందాపూర్కు సంబంధించిన నెయ్యి 21 కేజీలు తీసుకుని వచ్చేటువంటి ఒక ట్యాంకర్ కడప జిల్లా కొండాపురం పెజ్జి అనంతపురం అనేటువంటి గ్రామంలో హైవే 67 నంబర్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, బాధ కలిగించే విషయం కూడా, ఇక 2 రోజులకు సరిపడే కూడా కొండ మీద నెయ్యి లేదు. ఈ రోజు ఉన్నటువంటి స్టాక్ కేవలం 3500 కేజీలు. దీన్ని బుకాయించవచ్చు, ఆ పిఆర్ఓ చేత ఒక ప్రకటన కూడా ఇప్పించవచ్చు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం మొత్తం లోకమంతా బయటపెట్టిన తర్వాత స్వామివారి కూడా కన్నెర్ర చేసినట్టుగా అనిపిస్తోంది ఈ సంఘటన వలన. ఏం జరుగుతోంది? నా గుడి పట్ల ఇంత అపచారం ఎందుకు చేస్తున్నారు అని వీటి గురించి స్వాములు స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎవరో శివానంద సరస్వతి అని ఊరికని మాట్లాడుతూ ఉంటాడు. స్వయమాయ నువ్వు స్వామి అయినంత మాత్రాన నీవు ఏకపక్షంగా తెలుగుదేశం జెండా ఎత్తుకొని మాట్లాడితే నీ గురించి మాట్లాడకుండా, నీ గతాన్ని లోడకుండా ఉండం. స్వామి, నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మాట్లాడడంలా. భగవద్గీత నువ్వు చదివినావా? అసలు నిన్న మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా, రోజు మాట్లాడుతున్నాడు. ఎట్లంటే అట్లా. దైవ దర్శనానికి సంబంధించిన టికెట్లను పొందటం కోసమని ఒకరి స్వార్థానికి బలైపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీలాంటి వాళ్లు పోరాటం చేయాల్సింది దాదాపు 3000 కోట్ల రూపాయల విలువైన స్వామివారి పాదాల చెంత వెంకటేశ్వర స్వామికే చెందినటువంటి భూమి 20 ఎకరాల భూమిని ఒబరాయ్ హోటల్కు ఎలా ఇస్తారు అని ఎందుకు పోరాటం చేయటంలే? చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ ఒబరాయ్ హోటల్లో స్వామి పాదాల చెంత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాపర్టీలో రేపు అది పూర్తయిన తర్వాత 7 స్టార్ హోటళ్లలో ఎద్దు మాంసాన్ని వండుతారు అన్న విషయం అందరికీ కూడా తెలుసు ప్రపంచవ్యాప్తంగా. అంటే వెంకటేశ్వర స్వామి స్థలంలో ఎద్దు మాంసాన్ని అమ్మేటువంటి హోటల్కు బదలాయిస్తారండి స్థలాన్ని. నీవు చంద్రబాబు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ టూరిజం ల్యాండ్ను టీటీడీకి అప్పగించి రెవెన్యూ ల్యాండ్ను ఎక్కడైనా కూడా బయట ఇచ్చి ఉండవచ్చు. అలా ఇవ్వకుండా టీటీడీ ల్యాండ్ 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్ను
ఈ రోజున ఓబరాయ్ హోటల్కు దారాదత్తం చేశారు. అంటే వరుస పెట్టి ఏ రకమైనటువంటి అపచారాలు చేస్తూ ఉన్నారు అని. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజున మాట్లాడుతూ ఆడవాళ్ల జోలికొస్తే ఇదే ఆఖరు అని అన్నాడు. ఇదే ఆఖరు రోజని. 1.5 సంవత్సరాల క్రితం నా జోలికి వస్తా అన్నాడు. నా మాన ప్రాణ ఆర్థిక జీవనానికి తీరని నష్టం కలిగిస్తున్నాడు బిఆర్ నాయుడు అనేటువంటి TV5 చైర్మన్. ఆయనను టీటీడీ చైర్మన్ చేయొద్దండి సార్, నేను టీడీపీ అభిమానిని, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. అతను పచ్చి ఉమనైజరు. ఏదైనా పని ఉండి ఆడవాళ్లు వెళితే వాళ్లను వాడుకోని ఆ తర్వాతనే ఏదైనా పని గురించి ఆలోచిస్తాడు అని అంత ఘోరమైనటువంటి ఉత్తరం రాస్తే, అది కూడా నేరుగా మీకే రాస్తే, మరి బిఆర్ నాయుడు గారికి అదే ఆఖరు రోజు చేయాల్సిన పనిలే. కనీసం టీటీడీ అధ్యక్షుడిగానైనా ఆఖరి రోజు కావాల్సిన అవసరం ఉంది కదా. నిన్న మహిళా దినోత్సవం రోజైనా బిఆర్ నాయుడికి ఆఖరు అధ్యక్షుని రోజుగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడ చేశారు మీరు?